ఓకే. హాయ్ అందరికి. 'రెసల్‌మేనియా 42' బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. ఎర్లీ ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. ఈ 'రెసల్‌మేనియా 42వి అండ్ రీసెంట్‌గా రాలో బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమి మధ్యలో మ్యాచ్ సెట్ అయ్యుండే. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ సెట్ అయింది గదా! అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ వీడియోకి ఓవర్ నైట్‌లోనే 61,000,000 వ్యూస్ అయితే వచ్చినాయి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మ్యాచ్ పైన చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని. సో, ఈ వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి అండ్ అదే విధంగా నిన్న రాలో సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ మధ్యలో సెగ్మెంట్ గూడా జరిగింది. ఒక చిన్నపాటి బ్రాల్ గూడా జరిగింది. సో, ఆ బ్రాల్ యాక్చువల్‌గా జరగాల్సి ఉండేది గాదంట. సో, యాక్చువల్‌గా వాళ్ళు వేరే ప్లాన్స్ చేసినారంట రా కోసం. కానీ వేరే సెగ్మెంట్ జరిగింది ఈ రాలో. అనుకున్నది జరగలేదు. వాళ్ళు ప్లాన్స్ చేసిందొకటి అండ్ మనకి చూపించిందొకటి. సో, రియల్ ప్లాన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. వాటన్నిటి గురించి గూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్‌గా రేండీ ఆర్టన్ గురించి మాట్లాడదాం. సో, రేండీ ఆర్టన్‌ది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక న్యూ మర్చ్ రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. రీసెంట్‌గా కోడీ రోడ్స్ పైన అటాక్ చేసింది గదా! ఆ టీ షర్ట్‌కి మొత్తం బ్లడ్ అంటుండే. సో, ఆ టైప్‌లో ఒక టీ షర్ట్‌ని రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇంకొకటి రేండీ ఆర్టన్ ట్విట్టర్‌లో ఒక ట్వీట్ అయితే చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. రెజ్లింగ్ హ్యాస్ మోర్ దెన్ వన్ రాయల్ ఫ్యామిలీ అని. సో, ఇప్పుడు ఈ రాయల్ ఫ్యామిలీ అని ఎందుకు మెన్షన్ చేస్తుండ్రు? సో, కోడీ రోడ్స్‌ది ఒక ఫ్యామిలీ ఉండే, రెజ్లింగ్ ఫ్యామిలీ ఉండే. అండ్ ఇటు రేండీ ఆర్టన్‌ది కూడా రెజ్లింగ్ ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ సూపర్ స్టార్. సో, ఇప్పుడు మేబీ రేండీ ఆర్టన్ ఫాదర్ ఏమైనా వస్తాడా రేండీ ఆర్టన్‌కి హెల్ప్ చేయడానికి? అండ్ కోడీ రోడ్స్ వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా ఇన్వాల్వ్ చేస్తారా వీళ్ళ ఫ్యూడ్‌లో? సో, అందుకనే ఈ లైన్‌ని మెన్షన్ చేస్తున్నారన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక నేమ్ కూడా వినిపిస్తుంది. సో, ఆ నేమ్ కెవిన్ ఓవెన్స్‌ది అండ్ మన రాక్‌ది. కెవిన్ ఓవెన్స్‌ది అయితే ఇంకెక్కువగా వినిపిస్తుందన్నమాట. సో, మేబీ కెవిన్ ఓవెన్స్, రేండీ ఆర్టన్ కలిసి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారన్నట్టుగా రూమర్ అయితే వినిపిస్తుంది. సో, ఇది నిజం కాకపోవచ్చు. సో, వీళ్ళిద్దరి మధ్యలోనే ఫైట్ ఉంటే మంచిగుంటది. ఒకవేళ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తే వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఇన్వాల్వ్ చేస్తే మంచిగుంటది గానీ, ఇప్పుడు రాక్‌ని అండ్ కెవిన్ ఓవెన్స్‌ని తీసుకొస్తే పర్ఫెక్ట్ ఉండదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆల్రెడీ కోడీ రోడ్స్‌తో కెవిన్ ఓవెన్స్‌కి ఫ్యూడ్‌ని చూపించినారు. అక్కడికి ఎండ్ అయిపోయింది. సో, మళ్ళీ తీసుకొస్తే బాగుండదనిపిస్తుంది. ఒకవేళ తీసుకురావాల్సి వస్తే, వేరే వాళ్ళని తీసుకురావాల్సి వస్తే, కోడీ రోడ్స్‌కి ఎమోషనల్‌గా దగ్గరుండేటోళ్ళని తీసుకొస్తే బెటర్ ఉంటది. ఫ్యూల్‌లో హీట్ అనేది పెరుగుతదని నాకనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జవాన్ ఎవాన్స్ గురించి. సో, జవాన్ ఎవాన్స్‌కి ఈ రెసల్ మేనియాలో మ్యాచ్ ఉంటదన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఆ మ్యాచ్ ఏంటిదంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసమంట. సో, సింగిల్స్ మ్యాచ్ గాకుండా ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం మల్టీ పర్సన్స్ ఫైట్ చేస్తారంట. అది గూడా ల్యాడర్ మ్యాచ్ అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ల్యాడర్ మ్యాచ్ పెడితే బాగుంటది రెసల్‌మేనియా 42లో. సో, జవాన్ ఎవాన్స్ ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. పెంటా డిఫెండ్ చేస్తాడు కాబట్టి పెంటా ఉంటాడు ఖచ్చితంగా. డామో అండ్ ఇటు జేడీ ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. రూసెవ్ కూడా ఫైట్ చేయొచ్చు ఈ ల్యాడర్ మ్యాచ్‌లో అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూడాలి ఖచ్చితంగా ల్యాడర్ మ్యాచ్ అయితే పెట్టాల్సిందే. డిమాండ్ చేస్తారు ఫ్యాన్స్ గూడా. అండ్ వాళ్ళు గూడా స్టిపులేషన్స్‌ని యాడ్ చేయాల్సి వస్తది. అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి స్టిపులేషన్స్ యాడ్ చేస్తేనే బాగుంటది కాబట్టి వాళ్ళు గూడా యాడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ గురించి. సెత్ రాలిన్స్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టిండు. బోబా ఫెమి ఫోటోని మెన్షన్ చేస్తూ అండ్ అక్కడ పాల్ హేమన్‌ని గూడా మెన్షన్ చేసిండన్నమాట. ఒక టైప్‌లో ఎక్కిరించేస్తున్నాడు పాల్ హేమన్‌ని. సో, మన సెత్ రాలిన్స్ మార్క్ చేసిండన్నమాట. FAFO అన్నట్టుగా. చూడు నువ్వు బ్రాక్ లెస్నర్‌ని తీసుకొచ్చినావు. బట్ ఏమైంది అన్నట్టుగా ఈ టైప్‌లో ఎక్కిరించేసిండన్నమాట సెత్ రాలిన్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోలో సికోవా గురించి. సో, ఎవరైనా ఉన్నారా సోలో సికోవా ఫ్యాన్స్? ఈరోజు సోలో సికోవా బర్త్‌డే. సో, హ్యాపీ బర్త్‌డే టు సోలో సికోవా. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. హ్యాపీ బర్త్‌డే సోలో సికోవా అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ గురించి. స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ లాస్ట్ వీక్‌ది 1.41 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. 19% వ్యూవర్‌షిప్ అనేది ఇంక్రీజ్ అయింది లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వీక్‌కి అంటే దానికంటే ముందుకు కూడా 1.1, 1.0 ఈ టైప్‌లోనే వ్యూవర్‌షిప్ అన్నది వచ్చింది. బట్ రీసెంట్‌గా జరిగిన స్మాక్‌డౌన్‌కి 1.4 మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది. సో, ఇది చాలా ఎక్కువ వ్యూవర్‌షిప్పే గదా! రీసెంట్ స్మాక్‌డౌన్ ఎపిసోడ్స్‌లో. సో, అక్కడ హీల్ టర్న్ కూడా జరిగింది రెడ్డీ ఆర్టన్‌ది. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, అందుకనే వ్యూవర్‌షిప్ అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ స్మాక్‌డౌన్ గూడా ఈ వారం జరిగే స్మాక్‌డౌన్‌కి కూడా
ఎక్కువగానే వ్యూవర్షిప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓబాఫేమి అండ్ బ్రాక్ లెస్నర్ గురించి. వీళ్ళిద్దరి మధ్యలో నిన్న రాలో ఫేస్ ఆఫ్ జరిగింది, బ్రాల్ కూడా జరిగింది. లావట్ ఎత్తేసిండు బ్రాక్ లెస్నర్ని ఓబాఫేమి. ఇదంతా బాగానే ఉంది. బట్ ఓబాఫేమి ఈ మూమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఏడ్చేసిండు. అక్కడే రింగ్లోనే ఏడ్చేసిండు. చాలా మంది చూసుంటారు. సో ఎందుకు ఏడ్చిండు మరి ఓబాఫేమి? సో బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్తో నేను రింగ్ షేర్ చేసుకున్నా అన్న హ్యాపీనెస్తో ఇక్కడ ఓబాఫేమి ఏడ్చేసిండు. సో ఇది ఓబాఫేమి అనే కాదు, రీసెంట్గా మన బ్రాన్ బ్రేకర్ కూడా బ్యాక్ స్టేజ్లో చెప్పారన్నమాట. WrestleMania అయిపోతోటి WrestleMania 41 ఎండ్ అయిపోయిన వెంటనే అక్కడ బ్రాన్ బ్రేకర్కి చెప్పిండు ట్రిపుల్ హెచ్, నువ్వు రోమన్ రెయిన్స్తో కలిసి వర్క్ చేస్తావు, రోమన్ రెయిన్స్తో ఫైట్ చేస్తావు అన్నట్టుగా ఈ టైప్లో చెప్పినప్పుడు బ్రాన్ బ్రేకర్ ఫేస్ చూడాలి, ఎలిగిపోయింది. నేను రోమన్ రెయిన్స్తో ఫైట్ చేస్తానా, నాకు రోమన్ రెయిన్స్తో రింగ్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. సేమ్ అదే సిచ్యువేషన్ అన్నమాట ఇక్కడ ఓబాఫేమికి. మెయిన్ రోస్టర్లో వచ్చిన వెంటనే ఒక పెద్ద సూపర్ స్టార్తో, బ్రాక్ లెస్నర్ ఏం చిన్న సూపర్ స్టార్ కాదు, బ్రాక్ లెస్నర్ వేరే లెవెల్, అలాంటి సూపర్ స్టార్ని కొట్టిండు, పడేసిండు, లావట్ ఎత్తేసిండు. అలాంటి మూమెంట్ ఓబాఫేమికి దొరికిందని హ్యాపీనెస్తో అక్కడ ఏడ్చేసిండు. అండ్ ఇంకొకటి, ఓబాఫేమి నిన్న బ్రాక్ లెస్నర్ పైన కాలు పెట్టిండు. అంటే కొంచెం చాలా మందికి ఓవర్ అనిపించవచ్చు, బట్ అది బ్రాక్ లెస్నరే చెప్పిండనమాట ఓబాఫేమికి, నా మీద కాలు పెట్టు అని. సో అలాంటి మూమెంట్ ఓబాఫేమికి రావడంతో అక్కడ హ్యాపీనెస్తో కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చినాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన బ్రాల్ వీడియోకి ఓవర్ నైట్లోనే 61 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి అన్నమాట. సో 61 మిలియన్ వ్యూస్ అంటే మామూలు వచ్చట కాదు, ఓవర్ నైట్లోనే వచ్చేసినాయి WWE ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. సో ఇక్కడితోనే తెలుస్తుంది చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ పైన ఇంట్రెస్టెడ్గా ఉన్నారని. అండ్ ఇంకొకటి, ఫ్యూచర్లో ఓబాఫేమి వరల్డ్ టైటిల్ను కూడా విన్ అవుతారన్నట్టుగా అంటున్నారు. ఇంకొక 1 year 2 yearsలో ఓబాఫేమి కంపల్సరీ వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారని అంటున్నారన్నమాట. సో ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓబాఫేమి నుండి. చూడాలి మరి ఈ WrestleManiaలో ఈ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి. సో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ క్యాన్సిల్ అవుతుందన్న రూమర్స్ వచ్చినాయి. దానికి రీజన్ ఏంటో ఇంతకు ముందు కూడా చెప్పినాను. సో వార్ జరుగుతుంది కదా, మిడిల్ ఈస్ట్ వార్ జరుగుతుంది. సో దానివల్ల క్యాన్సిల్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ కన్ఫర్మ్ అయితే కాలేదు. క్యాన్సిల్ అవుతుందా, రీస్కెడ్యూల్ చేస్తారా, వెన్యూ మార్చుతారా అనేది ఏది క్లారిటీగా తెలియదు, కానీ క్యాన్సిల్ అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ స్టిల్ ఇప్పటి వరకు అయితే కన్ఫర్మ్ కాలేదు క్యాన్సిల్ అవుతుందని. క్యాన్సిల్ అవుతుందన్న రూమర్స్ వస్తున్నాయి కానీ 100% కన్ఫర్మ్ కాలేదన్నమాట. అండ్ నెక్స్ట్ మన కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడదాం. సో కెవిన్ ఓవెన్స్ బ్యాక్ వచ్చేస్తున్నాడు. సో ఇన్ రింగ్ యాక్షన్ కోసం కాదు, ఈ లాస్ వేగస్లో వస్తున్నాడు అన్నమాట. సో WWE వరల్డ్ షో జరుగుతాయి కదా, సో ఫ్యాన్స్ వచ్చి మన సూపర్ స్టార్స్తో కలుస్తారు కదా, ఫొటోస్ దిగుతారు కదా. సో ఆ షోకి కెవిన్ ఓవెన్స్ వస్తున్నాడు అన్నమాట లాస్ వేగస్కి. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిండే మన WWE. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ అండ్ CM పంక్ గురించి. రోమన్ రైన్స్ అండ్ CM పంక్ మధ్యలో నిన్న సెగ్మెంట్ జరిగింది, ఒక చిన్నపాటి బ్రాల్ కూడా జరిగింది. బట్ చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్గా ఉన్నారు, ఎందుకంటే ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినారు, బట్ అది జరగలేదు. జస్ట్ సెగ్మెంట్, ఒక చిన్నగా బ్రాల్ అంతే. అండ్ వీళ్ళు ప్లాన్స్ చేసింది ఒకటి అండ్ ఇక్కడ చూపించింది ఒకటి. సో యాక్చువల్గా CM పంక్ రోమన్ రైన్స్ వాళ్ళ ఫాదర్ గురించి అలా మాట్లాడింది కదా, సో దాని గురించి ఇక్కడ రోమన్ రైన్స్ రెస్పాండ్ అవ్వాలంట, దానికి రియాక్షన్ ఇవ్వాల్సి ఉండేనంటే ఈరోజు రాలో, అంటే నిన్న జరిగిన రాలో. అండ్ దాని తర్వాత అంటే ఇంకో కొంచెం డెప్త్గా వెళ్ళి మన రోమన్ రైన్స్ CM పంక్ కుక్క గురించి మాట్లాడేటోడంట. CM పంక్ వాళ్ళ అంటే ఆ కుక్క చచ్చిపోయింది కదా ల్యారీ, సో దాని గురించి మాట్లాడేటోడంట. మేబీ ల్యారీ గురించి అంటే ఇప్పుడు మా డాడీ పక్కనే నన్ను పాతి పెడతా అన్నావు కదా, మేబీ రోమన్ రైన్స్ ఈ టైప్లో అంటాడు కావచ్చు, నీ కుక్కను పాతి పెట్టినా కానీ నిన్ను పాతి పెడతా అని ఉండొచ్చు. కొంచెం డార్క్గా మాట్లాడి ఉండాల్సిందేనంట. ఆ ప్లాన్స్ చేసినారంట ఈ రా కోసం, బట్ అది చూపించలేదు మనకి. ల్యారీ గురించి తీయలేదు, అసలు ఎటిటో వెళ్ళిపోయింది అన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో సెగ్మెంట్. సో అది ప్లాన్స్ చేసింది. సో రోమన్ రైన్స్ వాళ్ళ ఫాదర్ గురించి అలా అన్నందుకు రియాక్షన్ ఇచ్చేటోడంట. దాని తర్వాత CM పంక్ కుక్క గురించి మాట్లాడేటోడంట. సో ఇదే అంట ప్లాన్స్ చేసింది. మరి ఎందుకు మార్చారో తెలియదు. సో ఇంకా 1 month టైం ఉంది కదా, సో మేబీ యూజ్ చేస్తారేమో ఈ వర్డ్స్ని మెల్లమెల్లగా, చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి WrestleMania 42 బెట్టింగ్ ఓడ్స్ గురించి. కొన్ని మ్యాచెస్లు అయితే కన్ఫర్మ్ ఉన్నాయి. సో ఫస్ట్గా లివ్ మోర్గన్ వర్సెస్ స్టెఫనీ వాకియర్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ లివ్ మోర్గన్కే సపోర్ట్ చేస్తున్నాయి.
అండ్ నెక్స్ట్ మ్యాచ్ జేడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ రియా రిప్లీకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెజ్నర్ మధ్యలో సింగిల్స్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ ఓబా ఫేమికి సపోర్ట్ చేస్తున్నాయి, బ్రాక్ లెజ్నర్కి సపోర్ట్ చేస్తలేవు. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ వర్సెస్ రెండీ ఆర్టన్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అందరికీ తెలుసు రెండీ ఆర్టన్కే సపోర్ట్ చేస్తాయని. రీసెంట్గా ఈ మ్యాచ్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో హీల్టర్న్ జరగకముందు, రెండీ ఆర్టన్ హీల్టర్న్ జరగకముందు బెట్టింగ్ ఓడ్స్ అన్ని కోడీ రోడ్స్కి సపోర్ట్ చేసినాయి. వన్స్ హీల్టర్న్ జరిగిన వెంటనే బెట్టింగ్ ఓడ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. బెట్టింగ్ ఓడ్స్ మొత్తం రెండీ ఆర్టన్కే సపోర్ట్ చేసినాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది రెండీ ఆర్టన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రెయిన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ రెస్సల్ మేనియాలో ఇప్పటి వరకు ఎన్ని ఛాంపియన్షిప్ మ్యాచ్లు కన్ఫర్మ్ ఉన్నాయో అన్ని ఛాంపియన్షిప్స్ హ్యాండ్స్ చేంజ్ అవుతాయి అన్నట్టుగా బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయి. మరి ఇన్ని టైటిల్స్ హ్యాండ్స్ చేంజ్ అవుతాయా అనేది చూడాలి. సో మ్యాక్సిమం జరగకపోవచ్చు, బట్ ఇది చూస్తే జరిగేలానే ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాచెస్ చూస్తే వీళ్ళే గెలుస్తారు అన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ట్రిపుల్ హెచ్ ఏ స్టెప్ తీసుకుంటాడో.